మున్సిపల్ మేనియా మొత్తం కూడా ఏమవుతుంది ఇక్కడ రిపబ్లిక్ డే రోజు అంటే 26 జనవరి రోజు ఒకవేళ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఫిబ్రవరి మొదటి రెండో వారంలో ఇక్కడ అదేది మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఎక్కడికక్కడ దీనిపైనే చర్చ జరుగుతూ ఉందట. అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అరే ఓట్లు మనవి అయితే సీట్లు వాళ్ళే ఎట్లయితాయి, మరి మనోళ్ళకు సీట్లు ఇవ్వకపోతే మనం ఎందుకు ఓట్లు వేయాలి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, వదిలేసి అయిపోయింది, గాలికి వదిలేసిండ్రు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడేమవుతుంది, పార్టీ పరంగా ఇస్తామని మళ్ళీ ఇంకో కథ చెప్పిండ్రు. మరి పార్టీ పరంగా కూడా మాట్లాడతలేరు. ఇప్పుడు పార్టీ పరంగా కూడా 42% ఇస్తామనేటువంటి మాట కూడా ఇప్పుడు మాట్లాడతలేరు. కాబట్టి పార్టీ పరంగా ఏం అవసరం లేదు, ప్రజలు నిర్ణయించుకున్నారు, ప్రజలు డిసైడ్ చేస్తారు, బరాబర్ డిసైడ్ చేస్తారు కథ, ఎవరు ఉండాలి ఎవరు పోవాలి ఏం కథ అనేటువంటిది ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అడుగుతలేదు, అటు బీఆర్ఎస్ పార్టీ అడుగుతలేదు, తర్వాత ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సపరేట్ కూర్చున్నది. కాబట్టి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ టికెట్లు ఇవ్వకపోతే, నిజంగా ఒకవేళ 42% రిజర్వేషన్ కనుక అమలు కాకపోతే, తర్వాత అమలు ఎట్లకైనా అయ్యే పరిస్థితి లేదు, ఒకవేళ ఇవ్వకపోతే డెఫినెట్గా ప్రజలు క్లియర్గా ఏం చేయాలనేటువంటి నిర్ణయానికి క్లియర్గా ఉన్నారు. వాళ్ళు మా వాళ్ళకే ఓట్లు వేసుకుంటామనేటువంటి కాడు ఉన్నారు. ఇప్పుడు మా వాళ్ళకంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కత్తెర గుర్తు వచ్చింది. ఏమైంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్ కట్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని, తర్వాత ఎవరికెంత వారికెంత వాటా, అంటే అక్కడ ఓసీలకు సంబంధించి కూడా అగ్రవర్ణాలకు సంబంధించి కూడా వాళ్ళకంత వాటా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. కాబట్టి ఇటువైపు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా పార్టీ గుర్తుతోటి ఎన్నికల్లో పోటీలో నిలుస్తామని చెప్పేసి ఆ పార్టీ అధినేత తీర్మాన్ మల్లన్న ప్రకటించిండు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఆశావాహులు ఉంటే డెఫినెట్గా సంప్రదించి చేసుకోవచ్చు. తర్వాత చాలా చోట్ల నుంచి మొత్తం కూడా మేము చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు, పోటీ చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. చూద్దాం ఎట్లుంటుందో. దానికి సంబంధించి ఒకవేళ కలవాలనుకుంటే తీర్మాన్ మల్లన్న కలవచ్చు. రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందంట. నెలాఖరు నుంచే నామినేషన్లు, ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందట. రిజర్వేషన్ల ఖరారుతో మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద ఆశావాహులు క్యూ కడుతున్నారు. మాకు టికెట్ వస్తుందా అని. అక్కడ గాంధీ భవన్ కాడ, ఇక టీఆర్ఎస్ భవన్ కాడ, బీఆర్ఎస్ భవన్ కాడ, అక్కడ బీజేపీ ఆఫీస్ కాడ. కాబట్టి వాళ్ళు ఎట్లకైనా టికెట్లు మన వర్గాలకు ఇవ్వరని చెప్పేసి ఒక క్లారిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా మన వర్గాలకు టికెట్ ఇచ్చేటువంటి పార్టీ ఉన్నదని గుర్తుపెట్టుకుంది అని చెప్పేసి తీర్మానం వలన చెప్తున్నాడు. ప్రచారంలో మంత్రులు, ఏర్పాట్లు, అధికారులు ఉన్నారు. ఫిబ్రవరి 1న అమెరికా నుంచి రానున్న సీఎం, తర్వాత ఆ వెంటనే జిల్లాల బాట పడుతున్నాడు. ప్రచారంలో మంత్రులు, ఏర్పాట్లు, అధికారులు కూడా మునిగిపోయారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మేనియా మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే అంటే జనవరి 26 రోజు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా నెలాఖరు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించి ఫిబ్రవరి 15 తేదీలోపు పోలింగు, కౌంటింగ్, మొత్తం ఎన్నికల తంతును ముగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికతోటి ముందుకు పోతుందట. ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కాగా, మరోవైపు మంత్రులు అప్పుడే ప్రచార పర్వంలోకి దిగిపోయినరు. మున్సిపల్ ఎలక్షన్ హీట్ మొదలైంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హీట్ మొదలైంది కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశం క్లారిటీ ఇవ్వకపోతే, బీసీలకు సరిగా టికెట్లు కేటాయించకపోతే బరాబర్ పని పడతారు, లెక్క చూపిస్తారు. ఇప్పుడు ఇది అసెంబ్లీ మన సర్పంచ్ ఎన్నికల లెక్క కాదు. ఇది సర్పంచ్ ఎన్నికలలో ఏమైందంటే ఎవరు గెలిచినా మా వాళ్ళు అని చెప్పేసి గుంజుకొచ్చి అని వేసుకుంటారు. ఎందుకంటే పార్టీ గుర్తులేదు కాబట్టి. ఎవరు ఇండిపెండెంట్ అంతా గెలిస్తే కొన్ని వేల మంది సర్పంచులు ఇండిపెండెంట్లు గెలిచిండ్రు. ఇండిపెండెంట్లు గెలిస్తే మా వాళ్ళు అని చెప్పేసి గుంజుకొచ్చుకొని దాంట్లో పార్టీలో కలుపుకున్నది అధికార పార్టీ. కాబట్టి ఇప్పుడు ఇట్లా అట్లున్నది లెక్క. ఇక్కడ ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, పార్టీల గుర్తులతో జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు లెక్క మారిపోతుంది.